అమెరికా రష్యా సదస్సు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. యుక్రెయిన్పై యుద్ధం ఆపేందుకు ముందుగా కాల్పుల విరమణ చేయాలన్న ప్రణాళికకు విరుద్ధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరుతున్నట్లే నేరుగా పీస్ అగ్రిమెంట్ వైపుకు వెళ్లాలన్న ఆలోచన ట్రంప్ శనివారం బహిర్గతం చేశారు. ఇది యూరోప్ దేశాలను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. అలాస్కాలో జరిగిన ట్రంప్ పుతిన్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. ఈ సమావేశం తర్వాత ట్రంప్ చేసిన ప్రకటన ఉక్రెయిన్ మిత్ర దేశాలైన యూరప్ నాయకులను కంగారు పెట్టింది. ట్రంప్ పుతిన్ సమావేశం 3 గంటలకు పైగా కొనసాగిన అనిశ్చితిలోనే ముగిసింది. ఈ చర్చల్లో పుతిన్ తక్షణ సీజ్ ఫైర్ అవసరం లేదని, యుద్ధానికి శాశ్వత పరిష్కారం కావాలంటే నేరుగా శాంతి ఒప్పందం చేయాలన్న తన డిమాండ్ను పునరుద్ఘాటించారు. దీనికి ట్రంప్ కూడా సమ్మతించినట్టు తాజా ప్రకటన బట్టి స్పష్టమవుతోంది. ఈ విషయంలో యూరప్ నేతలు మాత్రం కఠినంగా స్పందించారు. సీజ్ ఫైర్ లేకుండా పీస్ టాస్క్ జరగవనే తమ పాత నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అంతేకాకుండా రష్యా దాడులు కొనసాగితే మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించారు. తాజా పరిణామాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇది పెద్ద షాక్గా మారాయి. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పరిణామాలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు. జెలెన్స్కీ అభిప్రాయం పరిగణలోనికి తీసుకోకుండా ట్రంప్ పుతిన్ ప్రత్యేకంగా చర్చలు జరపడం ఉక్రెయిన్లో అసంతృప్తికి దారితీసింది. జెలెన్స్కీ ఈ సోమవారం వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్నారు. యుద్ధం ముగించడానికి అవసరమైన అన్ని విషయాలు చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే ట్రంప్ మాత్రం ఇప్పుడు బాధ్యత మొత్తం జెలెన్స్కీదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.